ఆ తర్వాత మన ఆస్తినంతా పెద్దమ్మ, అన్నయ్య, వదినులు అనుభవించొచ్చని ప్లాన్ చేశారు. ఈ నాటకానికి అస్సలు సూత్రధారి సుమిత్రక్క ప్రసాద్. తనని నిర్లక్ష్యం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావని నీపై పగబట్టింది. తన స్థానంలోకి నేనొచ్చానని నా మీద, హర్ష స్థానంలోకొచ్చాడని దీపు పైన కోపం పెంచుకుంది. ఇప్పుడు టైం చూసి దెబ్బ కొడుతుంది. మనపై ప్రతీకారం తీర్చుకోబోతుంది. నిజం డాడ్. అందుకే పెద్దమ్మ కావాలని లాయర్ అయిన వదిన మీకే తెలియకుండా కోడలుగా తెచ్చుకుంది. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది డాడ్. వాళ్ల ప్లాన్ ని తిప్పికొడదాం ప్రసాద్. మళ్ళీ వాళ్ళకి డబ్బులిచ్చి కోర్టు బయటే సెటిల్ చేసుకుందాం. అవును డాడీ. వాళ్ళు 4 కోట్లు అడిగారు. బార్గెన్ చేస్తే 2 కోట్లకో 3 కోట్లకో ఒప్పుకుంటారు. సెటిల్మెంట్ చేసేసి చేతులు దులుపుకుందాం డాడీ. ఏమిట్రా చేతులు దులుపుకునేది? వాళ్ళు అడిగేది 100,000, 1,000, లక్షలు కాదు, కోట్లు. కోట్లు అడుగుతున్నారు. డబ్బులేమన్నా చెట్లు కాస్తున్నాయా? మాకంటే నీకు డబ్బులు ఎక్కువ ప్రసాద్. మీరే ఎక్కువ భోనా, కానీ ఆ గురవయ్య వాళ్ళు మాట మీద నిలబడతారన్న గ్యారంటీ లేదు. వాళ్ళ ఆశలకు అంతు లేకుండా పోయింది. ఎంత ఇస్తూ పోతాం? అంటే వాళ్ళు కోర్టుకు రానిస్తారా డాడ్? మామకే నాకు శిక్ష వేస్తారా? ఓరే, ఇదంతా నీ వల్లే వచ్చింది. నువ్వు కనుక ఆ మల్లి వెంట పడుండకపోతే ఆ పిల్లకు మన ఇంటి మీద కన్ను పడుండేది కాదు, ఇంత నాటకం ఆడుండేది కాదు, మీ అమ్మ వాళ్ళకి యాక్సిడెంట్ చేసి ఉండేది కాదు. మొత్తం నువ్వే చేసావు. అయితే ఇప్పుడు ఏమంటావు ప్రసాద్? నా వల్ల ఒకరికి కాళ్లు పోయాయి, ఒకరికి చేతులు పోయాయి. నాకు శిక్ష పడుతుంది. అది నిజమని నేను అనుకోవటం లేదు. ఆ మళ్ళీ వాళ్ళు మళ్ళీ నాటకం ఆడుతున్నారేమో. నాకెందుకు దివ్య చెప్పిందే నిజం అనిపిస్తుంది. ఈ కేసులో దివ్యనే నమ్మాలనిపిస్తుంది. చూడండి, ఏం జరిగినా సరే కోర్టు లోపలే తెలుసుకుందాం. కోర్టు బయట సెటిల్మెంట్ మాత్రం వద్దు. ఇప్పుడేం చేద్దామా? ఏమో దీపు, మన తలరాత ఎలా ఉందో ఏమో. రేయ్, ఎవడా నువ్వు? చెప్ప పెట్టకుండా లోపలికి వచ్చేస్తున్నావా? పర్మిషన్ తీసుకోకర్లా? ఎవరయ్యా వచ్చింది? అమ్మా, షాంపూ ఎక్కడుందే? మీ అసలు పద్ధతులు, అవతారాలు ఇవన్నమాట. అమెరికాలో మునసబులు, సర్పంచులు, కరణాలు ఉంటారంటే నాకు డౌట్ రావాల్సింది. నన్నే మోసం చేస్తారా? please ma, amma please ma,
బలవంతం చేస్తారేంటి? నాతో ఇంకేం మాట్లాడాలి? అది కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది కాస్త శాంతంగా వినండి. మేం చేసింది తప్పే. ఇది మా యజమాని చక్రపాణి సారిల్లే. మేము ఆయన పని వాళ్ళం. కానీ మాకిలా బతకాలని లేదు. కనీసం మా పిల్లైనా గొప్పింట్లో బతకాలని ఆశ. అవునంకుల్, నేను కోటీశ్వరుడి పెళ్ళాం కావాలి. అదే నా కోరిక. ఆశకు కూడా హద్దుండాలి. దురాశ దుఃఖానికి చేటు. మీ ఆశలు కోరికలు చంపుకోండి. బాబు అలా అనకండి. ఎలాగైనా ఈ పెళ్లి జరిపించండి. ఇదిగో నువ్వు అడిగినంత డబ్బిస్తా. ఆహా, మీకే ఠికాణా లేదు, నాకెక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇదిగో పెళ్ళైతే కట్నం వస్తుందిగా, అందులో సగం నీకు ఇచ్చేస్తా. ఆహా, మా ఇండుందా నీకు? మగ పిల్లాడికే కట్నం ఇస్తారు, ఆడపిల్ల కాదు. లాయర్ గారి ఇంట్లో పెత్తనమంతా చిన్న కొడుకుదే అని, మా అమ్మాయి ఆ ఇంట్లో అడుగుపెట్టగానే బీరువా తాళాలు ఇచ్చేస్తారని మీరే చెప్పారుగా. తాళాలు మన దగ్గరే ఉన్నప్పుడు డబ్బులకి కొదవే ఉంటుంది పేరయ్య గారు. బీరువా తెరిచి మీకెంత కావాలంటే అంత డబ్బు మేము ఇస్తాం అంకుల్. ఆ డబ్బుల కోసం నేను ఇలా కక్కుర్తిపడి పనులేం చేయను. బాబు మా కూతురు కోసం చేయండి పేరయ్య గారు. కుదరదు. మీకు కూతుళ్ళు లేరా పేరయ్య గారు? ఎందుకు లేరు? పెళ్లి కావాల్సిన వాళ్ళు 4 ఉన్నారు. అంకుల్, నాతో కలిపి 5 మంది అనుకోండి అంకుల్. వాళ్ళకి నీలాగా దురాశ లేదు. ఓ పని చేయండి పేరయ్య గారు. నా కూతురు పెళ్లి మీరు జరిపించండి. మీ 4 కూతుర్ల పెళ్లిళ్ళు మేం జరిపిస్తాం. ఒప్పుకోండి పేరయ్య గారు. మీ 4 ఆడపిల్లలకి కట్న కానుకలు, చీరా సారెలు. ఏ లాయరు రాడు. నా క్లయింట్ డబ్బులు లేని వాళ్ళు కావచ్చు, కానీ విలువలు లేని వాళ్ళు కాదు. వీళ్ళకి ఎలాంటి నైతిక విలువలున్నాయో మీరే చూడండి యువర్ ఆనర్. మీకు సగం నిజమే తెలిసిందమ్మా. మేము అడిగింది 1 కోటి కాదు, 2 కోట్లు. వెంటనే ఆ డబ్బు ఇవ్వకపోతే కేసు పెట్టి వాళ్ళ అబ్బాయిని జైల్లో పెట్టిస్తామని బెదిరించాం.
కోటో 2 కోట్లో తీసుకోవడం మా అసలు ఉద్దేశం కాదు. ఆ ఇంటికి మా మల్లిని కోడల్ని చేయడమే మా ప్రధాన ఉద్దేశం. లాయర్ సుజాత గారు, మీరు కూడా ఈ వీడియోని ఒకసారి చూడండి. మీరు ఉద్దేశపూర్వకంగా వీళ్ళకి యాక్సిడెంట్ చేశారా? లేదు సార్, పొరపాటున తగిలింది. అబద్ధం యువర్ ఆనర్. ఈవిడ కావాలని యాక్సిడెంట్ చేయటం చూసిన ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నారు. ఎవరు? ఎస్ఐ గారు. నమస్తే సార్. మీరు ఆ యాక్సిడెంట్ చేయడం కల్లారా చూసారా? సారీ యువర్ ఆనర్, నేను స్పాట్కు వెళ్లేసరికి యాక్సిడెంట్ జరిగిపోయింది. కానీ అది కావాలని చేసిందా లేక పొరపాటున జరిగిందా అని తెలియదు. వెంటనే మా పీసీలతో క్షతగాత్రులను హాస్పిటల్కి పంపించాను. ఓకే, యూ కెన్ గో. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చూసారా యువర్ ఆనర్, ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేసిన యాక్సిడెంటే. నా క్లయింట్ పేదరికాన్ని మళ్లీ అవిడితనాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్లకి సరైన న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కేసు విచారించిన పిదప కావాలని యాక్సిడెంట్ చేశారో పొరపాటున జరిగిందో ఖచ్చితంగా తెలియకపోయినప్పటికీ గురవయ్య అతని పేదరికాన్ని మళ్లీ అవిటితనాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి తగిన నష్టపరిహారం చెల్లించమని ఈ కోర్టు ఆదేశిస్తుంది. అయ్యా, డబ్బు రూపాయినా మాకేం వద్దు సార్. ఒట్టి డబ్బుల్ని మేమేం చేసుకుంటాం సార్? మా ఆవిటి పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు సార్? కాబట్టి ఆ సుదీప్ బాబుని మా పిల్లని పెళ్లి చేసుకోమని చెప్పండి సార్.
కోసే రకం. పోయి మాలాంటి వాళ్ళతో పెట్టుకున్నావు, నీకు నూకలు చెల్లిపోయినట్టే. సరిగ్గా ఏడాది తర్వాత నీకు చావొస్తది. అంతదాకా ఆగడం ఎందుకయ్యా? ఎలాగో జైలు శిక్ష పడింది, తను ఇప్పుడే చంపి జైలుకి పోదాం. నీకప్పచెప్పి తెలివిగా దివ్య ఈ ఇంటి నుంచి వెళ్లాల్సిన పని లేకుండా చేసుకుంది. నువ్వేమో తల్లూపావు, ఇప్పుడేమో ఇలా. నువ్వు కూడా తనకి ఫేవర్ గా చేస్తున్నావు కదా. భువన, నీకు ముందే చెప్పాను, ఎంత పెద్ద సర్జన్ అయినా తన కన్న పిల్లలకు సర్జరీ చేయాల్సి వస్తే నర్వస్ అవుతాడు అని. అలాగే నేను కూడా వీడి విషయంలో టెన్షన్ ఫీల్ అయ్యాను. దివ్య అయితే ఎమోషనల్ కు పోకుండా బ్యాలెన్స్డ్ గా వాదిస్తుందని తనకు అప్పచెప్పాను. తను ప్రూవ్ చేసుకుంది, వీడు సేవ్ అయ్యాడు. ఇంకేం కావాలి? ఇదంతా మీరు ఆడుతున్న నాటకం అని నాకు అనిపిస్తుంది. నాటకమా? అవును. మీ పెద్ద భార్యకు మీరు మళ్ళీ దగ్గర కావాలనుకుంటున్నారేమో. భువన, ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఇదంతా మీరెందుకు చేస్తా డాడ్? మా మమ్మీని నెగ్లెక్ట్ చేసి పెద్దమ్మకు దగ్గర అవ్వడానికే కదా. నార్మల్. దివ్య అయితే ఎమోషనల్ కు పోకుండా బ్యాలెన్స్డ్ గా వాదిస్తుందని తనకు అప్పచెప్పాను. తను ప్రూవ్ చేసుకుంది, వీడు సేవ్ అయ్యాడు. ఇంకేం కావాలి? ఇదంతా మీరు ఆడుతున్న నాటకం అని నాకు అనిపిస్తుంది. నాటకమా? అవును. మీ పెద్ద భార్యకు మీరు మళ్ళీ దగ్గర కావాలనుకుంటున్నారేమో. భువన,
ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఇదంతా మీరెందుకు చేస్తా డాడ్? మా మమ్మీని నెగ్లెక్ట్ చేసి పెద్దమ్మకు దగ్గర అవ్వడానికే కదా. నార్మాయ్, ఈ రోజు అక్కని హాల్లోకి రమ్మన్నారు, రేపు ఊళ్ళోకి రమ్మంటారు. ఎల్లుండి ప్రెస్ మీట్ పెట్టి తను నా పెద్ద భార్య అని చెప్పినా చెప్తారు. ఇది చేసిన వాళ్ళు అది చెయ్యరని గ్యారంటీ ఏంటి? అన్నయ్య వదిన వచ్చినప్పటి నుండి మీ మైండ్ చేంజ్ అయింది డాడ్. ఇదివరకట్లా మీరు మామ్కి నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. రోజు రోజుకి పెద్దమ్మకు అన్నయ్యకు వదినకు దగ్గర అవుతున్నారు. అక్కని దూరంగా పెడతానని నువ్వు మాటిస్తేనే కదా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. మనకు పుట్టిన కొడుకే మీ అసలు వారసుడు అన్నావు. ఇప్పుడు హర్షని అసలు సిసలు వారసుడు అంటున్నావు. ఆస్తంతా హర్షకే ఇచ్చేస్తావేమో. మీకేమైనా పిచ్చా? మీకున్న కాంప్లెక్స్లు నాపై రుద్దుతారేమిటి? మీకున్న పిచ్చి పిచ్చి డౌట్స్ తో నాకు ఇరిటేషన్ తెప్పించకండి. మీరంటున్నదేమీ జరగదు. సుమిత్ర వచ్చేది హాల్లోకి మాత్రమే, నా మనసులోకి మాత్రం కాదు. అక్క నీ మనసులోకి రావడం కూడా ఎంతో టైం పట్టదు ప్రసాద్. పెద్దమ్మ మీ మనసులోకి వచ్చిన మరుక్షణం మామ్ నేను ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయే పరిస్థితి వస్తుందేమో. నాన్నమ్మని నేనేం విసిగించలేదు. కొంచెం సేపు ఆడుకుని టీవీ చూశాను. బంగారం, నీకోసం స్వీట్ తీసుకొచ్చాను. ఎందుకు డాడీ? ఈ రోజు మీ మమ్మీ కోర్టులో ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? కోర్టు మొత్తాన్ని గడగట్లాడించేసింది. జడ్జి గారిని ఇంప్రెస్ చేసింది. దీపు బాబాయిని పెద్ద ప్రాబ్లం నుంచి సేవ్ చేసింది. నీ తాతయ్యకైతే నోటి వెంట మాట రాలేదనుకో. అక్కడున్న లాయర్స్ అందరూ మీ మమ్మీని పొగడ్తలతో ముంచేశారు. అవునా? కంగ్రాట్స్ మమ్మీ. థ్యాంక్ యూ. అక్కడ మీ డాడీ చెప్పినంతేమీ లేదు. అంతలేదంటావేంటమ్మా? నువ్వు ఎంత గొప్పగా వాదించకపోతే మీ మావి గారు నిన్ను అంతలా మెచ్చుకుంటారు. ఇది వరకు ఎప్పుడూ చెయ్యంది, ఇకపై ఎవ్వరూ చేయలేనిది ఏమీ నేనేం చేయలేదత్తయ్య. మన దీపు తప్పు చేయకపోయినా మళ్ళీ వాళ్ళు సెల్ఫిష్ గా ఆలోచించి ఫ్రాడ్ చేయాలనుకున్నారు. అది ప్రూవ్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇప్పించాను. అదే దీపు తప్పు చేసుంటే తనని జైలుకి పంపించుండేదాన్ని. అంటే మీ గొప్ప మీరు ఒప్పుకోరన్నమాట. అమ్మని ఈ ఇంట్లో హ్యాపీగా తిరగడానికి నాన్నతో పర్మిషన్ ఇప్పించారు. అది కూడా మీ గొప్ప అని చెప్పరా? అది కూడా నా గొప్పేం కాదండి, మావయ్య గారి మంచితనం. ఆయనే కాదంటే నేను మాత్రం చేయగలిగింది ఏముంది చెప్పండి? నిజమేనమ్మా, మీ మావయ్య గారు నిజంగానే చాలా మంచివారు. ఆ బోన లేనిపోనివన్నీ చెప్పి ఆయన మనసు మార్చేసింది. ఇకపై మావయ్య గారు మన వైపు మాట్లాడతారత్తయ్య, మీరేం వరి అవ్వకండి. అందుచేత మనం ఈ స్వీట్స్ తో పండగ చేసుకుందాం. అమ్మా, దివ్య గారు, ఏంటండి చిన్నపిల్లల్లాగా? యు ఆర్ రైట్ అమ్మాయి, బయట వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఇంటికొచ్చే రెండో కోడలికి
అక్కడ నిన్ను చూసి పెళ్లి కూతురు బెదిరిపోతుంది. సరే పద పోదాం. పదండి అత్తయ్య, పదండి. అయ్యయ్యో, అయ్యయ్యో, ఈవిడేంటి పని మనిషిలా చీపురు పట్టుకొని ఉడుస్తుంది? అంటే ఆవిడికి శుభ్రత పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. ఇల్లు పరిశుభ్రంగా ఉంటే దేశం పరిశుభ్రంగా ఇదే నా ఇల్లు. అమ్మా దివ్యమ్మ, హర్షబాబు, ఇదే మా ఇల్లు. ఇంకా నుంచున్నారండి బావగారు? పదవే పద. ఇందాక బయటనే వాచ్మెన్ లా సెల్యూట్ చేశారు. ఈవిడేమో చీపురు పట్టుకుని ఊడ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ సోఫాలు దులుపుతున్నారు. వీళ్ళ వాలకం చూస్తుంటే ఈ ఇంటి యజమానులా కాకుండా పనోళ్లలా ఉన్నారు. హర్ష, ఏంట్రా మాటలు? ముందు ఆయన క్షమాపణ అడుగు. అది కాదమ్మా, వీళ్ళు. ఏంటి హర్ష బాబు ఇది? బయట కూడా ఇలాగే మాట్లాడారు అంటే ఏంటి? వీళ్ళు పేదవాళ్ళు డబ్బున్న వాళ్ళలాగా మోసం చేస్తున్నారనా? నాకు అలాగే అనిపిస్తోంది. నాకు అలాగే అనిపిస్తుంది. ఏమైందండి? నంబర్ ఇన్వాలిడ్ అని వస్తుందండి.
అంటే అర్థం ఏంటి? ఈ ఇల్లు మాదనేగా? కాదు, నంబర్ పని చేయట్లేదని అర్థం. నెంబర్ పనిచేయలేదంటే ఆ మనిషి లేడనే కదా అర్థం. చక్రపాణి అంకుల్ ఫారెన్ లో ఉంటారు. ఆయన ఎక్కడున్నా మాకు అనవసరం. అయినా పెళ్లి చూపుల్లో ఈ పంచాయితీ ఏంటి? దీపుకి కోటీశ్వరుల సంబంధం వచ్చిందని కుళ్ళు కాకపోతే? దివ్య కుళ్ళెందుకుంటుంది పోనా? తను ఇంతకంటే పెద్దింటి నుంచే వచ్చింది. కానీ తనతో ఆస్తి అయితే వెంట తీసుకురాలేదు కదా. బోనా, ఇప్పుడు ఆ మాటలెందుకు? అమ్మాయిని పిలవండి. అలాగే బావగారు. సే, అమ్మాయిని తీసుకురా. అలాగేనండి. నేను కూడా వస్తాను. నేను కూడా వస్తాను. నువ్వెందుకమ్మా? అమ్మాయిని ఇక్కడికి తీసుకొస్తాను కదా. పర్వాలేదు, మేము వస్తాము. రండి, పదండి. కుందనపు బొమ్మలా ఉన్నావమ్మా. థ్యాంక్స్ ఆంటీ. హాయ్ అక్క. ముందే వరుసలు కలుపుతున్నావు అంటే చాలా తెలివైన దానిలో ఉన్నావే. వదిన గారు, అమ్మాయిని హాల్లోకి తీసుకెళ్ళండి. మీరు కూడా తీసుకెళ్ళండి. అదేంటి, మీరు కదా తీసుకువెళ్ళాలి? అంటే కాబోయే అత్తగారు తీసుకెళ్తే బాగుంటుందని. ఏ, మీకు ఇక్కడ ఏమైనా పనుందా? ఏంటా ప్రశ్నలు దివ్య? ఆవిడ తీసుకెళ్తే ఏంటి, నేను తీసుకెళ్తే ఏంటి? నా కాబోయే కోడల్ని నేనే తీసుకెళ్తాను.